ఫ్యామిలీ డ్రెస్సెస్ కోంబోస్ చేస్తున్నానని చెప్పి షార్ట్ పెట్టాను కదా, ఆ డ్రెస్సెస్కి ఎంత మెటీరియల్ పట్టింది, అది లుక్ ఎలా ఉంది అని చెప్పి క్లియర్గా మనము వీడియోలో అయితే 5 minutes అయినా 6 minutes అయినా చేసుకోగలుగుతాం. షార్ట్ అయితే 3 minutes. 3 minutesలో కంప్లీట్ చేయడం నా వల్ల అవుతుందా? ఇంపాసిబుల్ అండి. కొంతమంది 1 minuteలో భలే చెప్పేస్తారు, మనకు మాత్రం మొత్తం విడదీసి చెప్పాలన్నమాట. అయితే ఫ్యామిలీ కాంబోస్లో ఫస్ట్ మనం పెద్ద పాప చూద్దాం. ఇది వచ్చి 5 years బేబీ గర్ల్ వచ్చేసి, ఒకవేళ లెంత్ ఏమన్నా ఎక్కువ అవుతుందంటే తర్వాత తగ్గిద్దామని చెప్పాము. డబుల్ గేర్ అండ్ క్యాన్ వేసాము. బేబీ క్యాన్ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా నేను బేబీ క్యాన్ని ఎక్కువగా యూజ్ చేస్తానండి. మరీ హెవీగా బుట్ట బొమ్మలాగా కనపడాలి లెహెంగాస్కి అనుకున్నవే పెద్దవి క్యాన్ తీసుకుంటాను. నేను యూజ్ చేసుకున్న బేబీ క్యానే యూజ్ చేసుకుంటా, కంఫర్ట్ ఉంటుంది అది తగిలినా కూడా. సో ఇది వచ్చేసి యోక్ పార్ట్, స్లీవ్స్ చూడండి ఇద్దరికి సేమ్, బ్యాక్ జిప్ అండ్ బౌ. టోటల్ 15 meters గేర్. క్లయింట్స్ మేము కలిసే షాపింగ్ చేసాము. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి ఇది చాలా కాస్ట్లీదండి. లుక్ చూడండి, స్టోను చమ్కీ అంతా సీక్వెన్స్ బాగుంది కదా. నార్మల్గా మనం మగ్గం మీద నేస్తే ఎలా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా వర్క్ చాలా నీట్గా బాగుందనమాట. అండ్ మనం ట్రాన్స్పరెంట్ వేసుకున్నా కూడా మనకి గుచ్చుకోకుండా బాగుంది క్లాత్. సో ఇది 5 years పాపది, అంటే మేడం వాళ్ళ పెద్ద పాపది. చిన్న పాపకి పెద్ద పాపకి మ్యాచింగ్ సెట్ చేశాను, అండ్ వాళ్ళ మమ్మీ డాడీకి మ్యాచింగ్ సెట్ చేశాను. అయితే ఇది పెద్ద పాపది 5 years గర్ల్. ఒకవేళ కుదిరితే హిల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫ్రాక్స్ని మనము ఫ్యూచర్ కోసం పెట్టలేము కాబట్టి అని చెప్పాను. సరే అన్నారు. బాగుందా? సో ఇది టోటల్ 15 to 16 meters గేర్. ఇలా ఇంత గేర్ వస్తుంది మనకి. బౌ అండ్ స్లీవ్లెస్. మేడం గారిది చూసేద్దామా, బర్త్డే గర్ల్ది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదొక లేయర్, ఇదొక లేయరు. మనకి చేస్తున్నా కొద్ది ఆ లేయర్ ఎంత వచ్చిందా అనేది మనకు తెలుస్తూ ఉంటుందండి, అంత పెద్దగా వస్తుంది. సో నిజంగా మా డిజైనర్స్ ఎవరైనా సరే బొటిక్లో వర్క్ చేసే ఎవరైనా గ్రేట్ అండి. ఇంత వర్క్ అనేది ఇవ్వడము. రెడీమేడ్ ఫ్రాక్స్ చూసి అది ఇంతలో వస్తుంది అంతలో వస్తుందని అంటే దాన్ని దీన్ని కంపేర్ ఎప్పుడూ చేయకండి. కస్టమైజేషన్ ఎప్పుడూ కూడా ది బెస్ట్ లాగానే ఉంటుంది, ఎందుకంటే మన మెజర్మెంట్స్కి కన్వర్ట్ చేయాలి. అండ్ ఆ గేర్ అనేది మనం అంత మీటర్ ఖచ్చితంగా క్లాత్ యూజ్ చేస్తాము, కానీ రెడీమేడ్లో మీకు ఇంత గేర్ రాదు. ఇంతగా వస్తుంది అంటే ఖచ్చితంగా కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి సేమ్ స్లీవ్స్ సేమ్ ఇచ్చాము. ఫ్లవర్ ఇలాగే కావాలన్నారు. మ్యామ్ పిక్స్ పెట్టారు, ఇలా కావాలి ప్రసన్న అని చెప్పి. ఆర్డర్ ఫ్రమ్ జర్మనీ. మ్యామ్ వాళ్ళు వచ్చేసారు ఒక 1 month ముందే. సో ఇది పాపకి మాత్రం చూడండి ఎంత గుబురుగా చక్కగా వాళ్ళే ఉంది కదా. బుడ్డిదానికి మాత్రం క్యాన్ యూజ్ చేయలేదండి, ఇదే హెవీ. దానికి ఆ బేబీ క్యాన్ కూడా హెవీ అయిపోతుంది, కంఫర్ట్గా ఉండదు, కొంచెం బాగుంటుంది కదా గుచ్చుకోకుండా. అండ్ ఇదే మనకి చాలా బుట్ట బొమ్మలాగా లేసింది. వేసుకున్నాక మనం పిక్స్ పంపిస్తారు కదా, అప్పుడు చూద్దాము. అండ్ యాజ్ యూజువల్గా బౌ జిప్ సేమ్. ఇది వచ్చేసి బుడ్డిదాంది, బర్త్డే బేబీది. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఆ రోజే హ్యాపీ బర్త్డే చెప్తాం మేము కూడా. సో ఎంత బాగుందో. ఇంకొకటి తెలుసా అండి, ఈ ఫ్రాక్ చూశాక నాకు సేమ్ యాజ్ టీజ్గా డిజైన్ చేయించుకోవాలనిపించింది. ఈ చిన్న ఫ్రాక్ సేమ్ కావాలి అని చెప్పి నేను కూడా సేమ్ కలర్ సేమ్ ఆర్డర్ చేశాను. మా మాస్టర్ ఇస్తా అన్నారు, అదే మా డిజైనర్ 10 daysలో చేద్దాం మేడం అన్నారు. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్కి సేమ్, మమ్మీ డాడీకి సేమ్ ఇదన్నమాట. సో మ్యామ్ ఫెయిర్ ఉంటారు. అండ్ హ్యాండ్స్కి నేను లైనింగ్ ఇవ్వలేదు, చూడండి బాగుంది కదా. మా సుల్తాన్కి నాకు ఇట్లా పెట్టు డ్రెస్ కంటే మేడం నెట్కే బాగుంటుంది మేడం, దానికి బాగోదు అని చెప్పేసి అంటున్నాడు. నేను చెప్పింది కూడా నెట్కే అని చెప్పి అన్నాను. ఇది వచ్చేసి టోటల్గా అంబరిల్లా తీసుకొని మళ్ళీ దాన్ని ప్లీట్స్గా డబుల్ గేర్ చేయడము. టోటల్ 10 to 12 meters మధ్యలో పట్టిందండి. అండ్ దీనికి కూడా బేబీ క్యానే ఇచ్చాను. లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్, సాటిన్, డీప్ నెక్, లట్కన్స్ చూసారా ఎంత బాగున్నాయో. హ్యాండ్స్కి ఏదైతే పిల్లలకి ఇచ్చారో దాన్నే మేడంకి హ్యాండ్స్కి ఇవ్వమని చెప్పాను. ఇది మాత్రం ఎలా బాగుంటే అలా చేయమన్నారు. ఇది వచ్చేసి రౌండ్ నెక్. లుక్ బాగుందా? నీచే తక్ దిక్కావో సుల్తాన్. సో దీనికి కూడా బౌ పెట్టించేస్తాను. ఇది వచ్చేసి మదర్ డ్రెస్. నెక్స్ట్ వచ్చి ఇది కుర్తా అండి వాళ్ళ డాడీది. ఇంకా బటన్స్ ఒకటి పెట్టాలి, ఈరోజు డెలివరీ ఉంది అందుకే త్వరగా వీడియో చేసేస్తున్నాను. ఇది కుర్తా గ్రాండ్గానే ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ మళ్ళీ దాని మీద
జాకెట్ లాగా కావాలంటే చేస్తారా ప్రసన్న అన్నారు. బట్ వేసుకున్నాక గ్రాండ్గా అంత హెవీగా అనిపించకపోతే అప్పుడు చేద్దాము. ఆల్రెడీ ఇది మొత్తం డిజైన్ వచ్చింది కదా, చమ్కీ సీక్వెన్స్ అంతా వచ్చింది. సో బాగుంది అని చెప్పేసి నేను మ్యామ్తో అనడం జరిగింది. ఇది వచ్చేసి కుర్తా, దీనికి సెల్ఫ్ ప్యాంటు, చుడీ ప్యాంటు అయితే మ్యాచింగ్ దొరకలేదు. డై ఇద్దాము అంటే ట్రై చేస్తామన్నారు మేడం వాళ్ళు. సో వాళ్ళకి దొరకకపోతే మనమే తీసుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇది కుర్తా, ఫిట్టింగ్ అంతా బాగుంటే మనము జాకెట్ కూడా పైనుంచి ఎలా చేయాలి ఆ మెజర్మెంట్స్కి అనేది మనం కంపేర్ చేసుకొని చేయడం జరుగుతుంది. అయితే ఇది బాగుంది నాకైతే. బట్ పార్టీకి ఆ డెకరేషన్కి అంత గ్రాండ్గా చేసేటప్పుడు మరి ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. మీకేమనిపిస్తుంది, దీని మీద జాకెట్ ఉంటే బాగుంటుందా, ఇలాంటిది ఏదైనా లైట్ కలర్ తీసుకొని దీనిపైన ఓవర్ జాకెట్గా ఇద్దామా, సెల్ఫ్లో ప్లెయినే ఇవ్వాలి, మళ్ళీ డిజైన్లో వెళ్ళలేము. సో ఒకసారి అలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. లేదు ప్రసన్న ఇలా కూడా బాగుంది అని మీకు అనిపిస్తుందా, కాంట్రాస్ట్ కాంబినేషన్ అనేది మీరు కూడా నాకు కామెంట్లో పెట్టండి. సో ఇప్పుడు డిజైనర్ ఫ్రాక్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా చేసిస్తాం. మా డిజైనర్ అయితే వచ్చేసారు. వర్కర్స్ మాత్రం నిజంగా ఎవరూ నమ్మట్లేదండి. ట్రైల్ వేశారు, మాకు నచ్చలేదు. ఒకసారి మీరు బొట్టిక్లో చూడండి. ఇది వచ్చేసి నీరజా మ్యామ్ ఫ్రాక్ చూడండి. ఎవరైనా వర్కర్స్ ఉన్నారా, లేరు. నాకు కొత్తగా వచ్చే వర్కర్స్ ఎవ్వరూ కూడా సెట్ అవ్వట్లేదు, నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫినిషింగ్ బాగుండాలి, శాలరీస్ పేమెంట్స్ మాత్రం పెద్దగా కావాలి, డిజైన్ వర్క్ మాత్రం రాదు. అయినా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. నా దగ్గర మాత్రం వర్కర్స్ ఒకసారి వర్కర్స్ వెళ్ళారంటే సెట్ అవ్వడానికి ఏ బొటిక్లో అయినా మినిమం టైం తీసుకుంటుందండి. మీరు కుట్టేసుకున్నారు, వాళ్ళకు కుట్టేశారు అంటే ట్రయల్స్ వేపిస్తున్నాడు. ట్రయల్స్ వేసుకునే వాళ్ళకి ఓకే అన్న వాళ్ళకే చేపిస్తున్నాం, లేదు అంటే ఇంకా మా సుల్తాన్ చేస్తున్నాడు క్లయింట్స్ కోసం. సో ఇదన్నమాట. ప్రస్తుతానికి ఇలాంటి ఆర్డర్స్ కావాలన్నా కూడా మేము తీసుకుంటాము. కస్టమైజేషను ఇది వచ్చేసి చెప్పాను కదా ఎన్ని మీటర్స్ పట్టిందని. కుర్తాకి మాత్రం 3 మీటర్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రింట్ని బట్టి, డిజైన్ని బట్టి, పన్నాని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చిన్న పన్నా ఇలా అనమాట. ఇది ఎంత పడిందో నాకు ఐడియా లేదండి. అదైతే మాత్రం మీటర్ 3000 దాకా పడింది పర్ మీటర్. పైన యోక్ పార్ట్కి వేసిన క్లాత్ మమ్మీది అండ్ పాపది అన్నీ కలిపి. అండ్ ఇది డిస్కౌంట్లో కూడా కొంచెం తగ్గింది. మా సుల్తాన్ ఫోన్ నేను వీడియో తీసినప్పుడే వస్తుందండి. అయితే ఇదన్నమాట. ఎవరికైనా కోంబోస్ కావాలి అంటే కనుక మినిమం 20 to 30 days మధ్యలో బిఫోరే ఆర్డర్ ఇచ్చేయండి. అప్పుడు మేము ఆరామ్సే చేసుకుంటాం. చక్కగా నీట్గా ఫినిషింగ్ వచ్చిందా రాలేదా, 1-2 సార్లు లెవెల్ ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి మాకు కూడా బాగుంటుంది. హరీబరీగా చేస్తే కొంచెం కష్టం కదా. సో ఇలాంటి ఫిట్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే కాంటాక్ట్ చేయండి PR బొటిక్.